అందరూ నాతో చెప్పండి. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఈ మాట ఎవరితో అడిగారు, ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ఇక్కడ ఒక వ్యక్తి ఉంది, ఆమె పేరు షులమైట్. ఇంగ్లీష్లో, తెలుగులో షులమితి. షులమితి అనే మాటకు అర్థం ఏంటంటే సంపూర్ణురాలు. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే పర్ఫెక్ట్, ఇస్ ఎ పర్ఫెక్ట్ లేడీ అని. ఆమె ఒక సంపూర్ణమైన స్త్రీ. ఆమెను కొంతమంది చెలికత్తెలు అడుగుతున్నారు. యెరూషలేములో ఉన్న చెలికత్తెలు ఏమని అడుగుతున్నారంటే, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? మా చేత నువ్వు ప్రమాణము చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమే. ఒక క్వశ్చన్ ఇది. ఆ క్వశ్చన్కి ఆమె ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, నా ప్రియుణ్ణి 10,000 మందిలో కూడా అతన్ని గుర్తింపవచ్చును అని చెప్పిన. అంటే ఇప్పుడు ఎవరు వాళ్ళెవరు, ఈమెవరు? ఈమెను ఎందుకు అడిగారు ఆ ప్రశ్న, ఆమె ఎందుకు ఆ జవాబు చెప్పింది అనే దాన్ని మనం ఆలోచిస్తే, ఇది ఒక పురాతనమైన కథ అంటే రియల్గా జరిగిన వృత్తాంతం. ఏమిటంటే, ఇజ్రాయెల్ దేశాన్ని ఒక గొప్ప రాజు పరిపాలించేవాడు. ఆయన పేరు సొలొమోను. ఏం పేరు ఆయన పేరు? ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. ఒక పేరు ప్రసంగి, అది కూడా ఆయన పేరే. ఇంకొక పేరు జదిద్య, అది కూడా ఆయన పేరే. తర్వాత ఆయన సమాధాన ప్రియుడు, అది కూడా ఆయన పేరే. ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. ఆయన గొప్ప జ్ఞాని. ఆయన పేరు ఏం పేరు అంటే జ్ఞాని, అది కూడా ఆయన పేరే. ఆయన మిక్కిలి సౌందర్యమైన వాడు. అతని తండ్రి ఎవరంటే దావీదు. ఏం పేరు? దావీదుకు చాలా మంది భార్యలు, వారందరికీ కుమారులు. ఇజ్రాయెల్ చరిత్రలు చదివితే చాలా విచిత్రంగా ఉంటాయి. బైబిల్లో ఒక వ్యక్తి, ఆయన పేరు గిద్యోన్. ఏం పేరు? గిద్యోన్కి ఎంతమంది కొడుకులు ఎవరైనా చెప్పగలరా? 70 మంది కొడుకులే. ఎవరికండి? ఒక గిద్యోనికి, ఒక సామాన్యమైన మనుషుడు గిద్యోను, అతనికి 70 మంది కుమార్తెలు లెక్కలేదు, ఆడపిల్ల లెక్కలు చెప్పలేదు. నాకు అనిపిస్తుంది అంటే ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళకి అది వారికి సహజం. అది అయితే దావీదుకు చాలా మంది కుమారులు. దావీదు వస్తూ పోయేటప్పుడు తన ఇంట్లో తనకున్న కుమారులందరినీ గమనించేవాడు. పెద్దవాడు అమ్నోన్, రెండోవాడు అబ్షాలోం, మూడోవాడు నాతాన్, అట్లా చాలా మంది కుమారులు ఉన్నారు దావీదికి. అయితే తర్వాత ఇంకో అదోనియా, వీళ్ళందరూ దావీదు కుమారులు. అయితే అందరికంటే పొలైట్గా ఉండేవాడు సాలమన్. మనం గమనిస్తాము లేదండి, ఓ తండ్రికి 4 కొడుకులు ఉన్నారనుకోండి. 4 కొడుకుల్లో తండ్రి చెప్తాడు, ఈ మూడోవాడు నా మాట జవదాడాడండి, ఈ మూడోవాడు నాకు చెప్పిన మాట వింటాడండి, ఈ మూడోవాడు వాడు ప్రొద్దున్నే ప్రార్థనకు వస్తాడండి. అంటే తండ్రి అన్ని గమనిస్తూ ఉంటాడు. గమనించారండి? ఒక ఆడపిల్లనైనా గమనిస్తారు, ఒక మగపిల్లని తల్లిదండ్రులు గమనిస్తారు. ఈ వీళ్ళలో ఎవరు శ్రేష్టమైన వాడని తండ్రి గుర్తుపడతాడు. ప్రేమ అందరికి సమానంగా పంచుతాడు, కానీ తన వారిలో ఉన్న ప్రత్యేకత తండ్రి గుర్తిస్తాడు. ఒక దినం కింగ్ డేవిడ్ ఆయన భార్యను పిలిచాడు, బెత్షెబా, నాకున్న కుమారులందరిలోకెల్లా ఈ కుమారుడే నాకు శ్రేష్టమైన వాడిని కనిపిస్తున్నాడు, తప్పకుండా ఈ కుమారుని నేను నా తర్వాత రాజుగా అభిషేకిస్తాను, ఈజ్ ద రూలర్ ఆఫ్ ద ఆల్ ఇజ్రాయలైట్స్ అని చెప్పాడు. ఈ మాట బెత్షెబాతో చెప్పాడు. బెత్షెబా తన మనసులో పెట్టుకుంది. తర్వాత చరిత్ర చదివితే కింగ్ సాలొమోన్కి రాజు కాకుండా ఎన్నో ఎదిరింపులు వచ్చినాయి. అయినను సొలొమోనే రాజు అయ్యాడు. చెప్పండి, ఏమయ్యాడు? కింగ్ సాలొమోన్ ఈజ్ ద కింగ్. ఆయన రాజు అయ్యాడు. ఆయనకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయనంత సౌందర్యవంతుడు ఇజ్రాయెల్ చరిత్రలో లేడు. ఆయన సౌందర్యాన్ని రాయడానికి కొన్ని అధ్యాయాలు రాయబడినాయి. అతను చూడడానికి మనుషులు దేశాల నుంచి వచ్చేవాళ్ళంట ఆయన సౌందర్యాన్ని, ఆయన జ్ఞానాన్ని గురించి తెలుసుకోవడానికి. సరే, ఆయనకు చాలా మంది రాజు కాబట్టి ఆయనకు భార్యలు ఉన్నారు, రాణులు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు. ఆయనకు రాణులుగా ఉండబడిన వారు ఎలాంటి వారంటే, రాణులు అంటే ఆయన అనే మహారాణులు. వారిలో ఎలాంటి వారంటే, వారందరూ కూడా రాజుల యొక్క కూతుర్లను పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏమవుతారు? యువరాణి బికేమ్ ఏ క్వీన్. అంటే యువరాణులు మన రాణులు అయ్యేవారు. అలా రాణులుగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వీళ్ళే కాకుండా ఉపపత్నులు ఉన్నారు. ఇంగ్లీష్లో కాంకుబైన్స్ అంటారు వారిని. ఆ కాంకుబైన్స్ కూడా ఉన్నారు. బహుశా వాళ్ళ గురించి లెక్కకు మించిన కన్యకలు అన్నాడు. ఎంతమంది? లెక్కకు మించిన కన్యకలు. ఎంతమందో తెలియదు మనకు. బహుశా మేబీ మనం లెక్కలు వేసుకోలేము, కానీ చాలా మంది భార్యలు. అయితే రాజుగా ఉన్నాడు. అయితే ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. ఆయన తృప్తి చెందలేదు. ఆయన తృప్తి చెందక పూర్వదినాల్లో రాజులు ఏం చేసేవారంటే, వారు కొంతకాలము విహారానికి పోయేవారు. అంటే కొంతకాలం సెలవు తీసుకొని ఎవరికి చెప్పకుండా కొందరికి మాత్రమే ముఖ్యమైన వ్యక్తులు చెప్పేసి రహస్యంగా మారువేషం వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అలా వెళ్ళిపోయి కింగ్ సాలొమోను తన పేరు కూడా మార్చుకొని తను ఆ అరణ్య యాత్రకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళేటప్పుడు ఒక చిన్నది కనిపించింది. ఆ చిన్నది ఎవరంటే ఆ చిన్నదానికి చాలా పేర్లు ఉన్నాయి. అందరు చెప్పండి. చిన్నది, షులమితి,
నల్లనిది. ఓకే, ఈ తర్వాత చెప్తాను ఆమె పేరు. అయితే ఇప్పుడే చెప్పద్దు. ఆమె ఆ చిన్నది, ఆ నల్లనిది, ఆ యొక్క ఆమె బైబిల్ చెప్తోంది అన్నల చేత తృణీకరించబడిందంట. ఏమంట? అన్నల చేత. ఎక్కడైనా సరే ఏ దేశంలోనా ఆడపిల్లను గొర్రెలు కాసేకి పంపరు, యవనస్తురాల్ని గొర్రెలు కాసేకి పంపరు ఎవరు. అయితే వీళ్ళ అన్నలు ఏం చేశారంటే ఈ అమ్మాయిని తృణీకరించి ఆమెను మేకలు కాసేకి గొర్రెలు కాసేకి అరణ్యానికి తోలారు. ఆమెలో తన చిన్న మందను తీసుకొని గొర్రెలు కాచేటప్పుడు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే కింగ్ సాలమన్. ఎవరు పరిచయం అయ్యాడు? కింగ్ సాలమన్ పరిచయం అయ్యాడు. ఆయన ఆమెను పరిచయం చేసుకోవడానికి తాను ఒక చిన్న మందను మేనేజ్ చేశాడు. అంటే తను ఒక 20-30 గొర్రెల మందను, ఆ మందను తీసుకొని మందలు కలుపుకుంటూ చిన్నగా మాటలు కలిపాడు. మాటలు కలిపి ఆమెను మొత్తానికి ఆమెను ప్రేమలోనికి దింపేశాడు. ఆమెను ప్రేమించాడు. ఆమెను ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయి చాలా యథార్థవంతురాలు. ముందే చెప్పాను ఆమె పేరు. ఏం పేరు? షులమైట్ అంటే పరిపూర్ణురాలు. ఆమె అంత సులభంగా దేనికి లోబడే స్త్రీ కాదు. చాలా చాలా పర్ఫెక్ట్. ఆమె పేరే పర్ఫెక్ట్. ఆమె వాళ్ళిద్దరి మధ్య కొంతకాలం ప్రేమ నడిచింది. ప్రేమ నడిచిన తర్వాత ఈయనకు ప్రశ్న వచ్చింది, ఈమె నిజంగా నన్ను ప్రేమిస్తుందా లేదా? ఈమె ప్రేమను పరీక్షించడానికి ఆయన ఆమెతో అన్నాడు, నేను కొంతకాలము నేను బహుదూరం పోవాలా పని మీద, నేను మరలా వస్తాను, మరలా వచ్చి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అంటేనే ఆమె నమ్మింది. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రాలేదు. ఎంతకాలం అనేది చెప్పలేం కానీ రాలేదు. కొన్ని కాలం అయిన తర్వాత ఆమె నిజంగా నన్ను ప్రేమిస్తుందా లేక ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుందా అని తెలుసుకోవడానికి రాజుగారు వేగుల వారిని పంపాడు. పంపితే ఆమె ఇంకా పెళ్లి చేసుకోలే, అలాగే ఉంది. ఆమెను తర్వాత కొంతకాలానికి రాజు ఇంకొందరిని పంపించాడు. పంపించినప్పుడు ఎవరిని పంపించాడంటే ఒక దినం పొద్దున్నే ఆమె ఇంకా గొర్రెలు కాసే పోకముందే తన ఇంటి ముందు పల్లకీలు దిగినాయి. అందరు చెప్పండి ఏం దిగినాయి? ఆ పల్లకి పేరు బైబిల్ చెప్తుంది సమత పరమగీతంలో సొలొమోను పల్లకి. ఏం పేరు? పల్లకి వచ్చింది. పొద్దున్నే పల్లకి వచ్చింది. ఎందుకంటే మా ఇంటి ముందు పల్లకి దిగింది. అప్పుడు దాంట్లో వారు దిగి దాంట్లో సామాన్యులు రాలే, శ్రేష్టమైన వారు వచ్చారంట. వేరే వారు ఆ యొక్క మంది మార్బలం వచ్చి, అమ్మాయి నిన్ను మన దేశానికి రాజు సొలొమోను మహారాజు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడంట, నీ కొడుకు పల్లకీని పంపాడు, ఈ పల్లకి ఎక్కి యెరూషలేము పట్టణానికి నువ్వు రావాలని ఆయన కోరుచున్నాడు, నిన్ను మహారాణిని చేస్తాడంట. ఆమెనింది దాని తృణప్రాయంగా ఇచ్చిందంట. నేను అందరు చెప్పండి, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, నేను ఇంకొక పురుషుని వల్లను అని చెప్పిందట. వాళ్ళు ఎంత వర్ణించారంటే, అమ్మ కింగ్ సాలమన్ అమ్మ పంపించింది పల్లకి, ఇదిగో కానుకలన్నీ పెట్టారు, నువ్వు పల్లకి ఎక్కేది ఒకటే పని. ఏం పని చెప్పాలా? ఏం పని? పల్లకి ఎక్కేది ఒక్కటే పని. నువ్వు నిన్ను తీసుకొని వెళ్ళిపోతాం, రాజుగారు నేను పెళ్లి చేసుకుంటా అంటే ఆమంటుంది, వల్ల నేను కుదరదు, నేను ఆల్రెడీ ఒక ప్రియునికి నా మనసు ఇచ్చేశాను, నాకు కుదరదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని తిరస్కరించింది. తర్వాత కొంతకాలానికి మళ్ళా కింగ్ సాలమను సేనాధిపతుల్ని రాజపరివారాన్ని కానుకలను పంపించాడట. పంపించి, అమ్మా మహారాణి షులమైట్, నేను సొలొమోను గారు ప్రేమిస్తున్నారు, నువ్వు మళ్ళా పల్లకి వచ్చింది, ఈసారి ఇంకెక్కువ కానుక తెచ్చాము, నువ్వు కానుక ఎక్కమ్మా, ఆ పల్లకి ఎక్కమ్మా. లేదు నేను నా ప్రియుని తన ప్రియునికి చాలా పేర్లు పెట్టుకుంటుంది. ఎంగేది వనములోని కర్పూరపు పూగుత్తులతో నా ప్రియుడు నాకు సమానుడు, నా ప్రియుడు పోయబడిన పరిమళ తైలంతో సమానం, నా ప్రియుడు వర్ణిస్తూ ఉంటే వాళ్ళు ఇలా ఉండిపోయారు. వాళ్ళు ఇంక ఏం మాట్లాడకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా పలుమార్లు జరిగింది, కుదరలే, పల్లకి రావడము వెళ్ళిపోవడం. ఆఖరికి కింగ్ సాలమన్ ఈసారి కుదరదని చెప్పి అంతఃపురములో ఉన్న శ్రేష్టమైన కన్యకలు, వారి పేరు చెలికత్తెలు. ఏం పేరు? సొలొమోను మహారాజు గారు అంతఃపురంలో ఉండే కన్యకలు వాళ్ళు వచ్చారు. వాళ్ళు పంపించంట, మీరు ఎట్లయినా సరే ఆమెను తీసుకురావాల్సింది అంటే. అప్పుడు వాళ్ళు వచ్చి అంటారు, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, మా చేత నీవు ప్రమాణం చేయించుకుంటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. ఏమిటమ్మా నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావు, ఏమిటా ప్రియుని విశేషం? మా రాజుగారు ఏందనుకున్నావు, ఆయనను చూడడానికి దేశాల నుండి బహుదూరం నుంచి వస్తున్నారు ప్రజలు చూడడానికి. ఆయన జ్ఞానము అబ్బో, ఆయన భోజన బల్ల, ఆయనకున్న రాజసము, ఆయనకున్న జ్ఞాన అందము సౌందర్యము, ఆయన శౌర్యము, ఆయనకున్న ఐశ్వర్యం, ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన ఎవరనుకున్నావు? కింగ్ డేవిడ్ కుమారుడు. ఆయన ప్రభావం అంతా వర్ణించిన ఆమె కదలదే. ఆమె అంటుంది, నా ప్రియుడు నావాడు, నేను అతని దాను, నా ప్రియుడు 10,000 మంది పురుషుల్లో అతని గుర్తింపవచ్చును, నా ప్రియుడు ధవలవరుడు రత్నవరుడు, నా ప్రియుని శిరస్సు, అతని చేతులు, ఆయన కాళ్ళు, ఆయన కాయము, ఆయన పెదవులు, ఆయన చెక్కిళ్ళు, ఆయన మాటలు, ఆయన వైఖరి, ఆయన కందరము, ఆయన నాసిక అన్ని వర్ణించింది.
వాళ్ళు అంతా చెప్పి నాకు ఆఖరికి ఒక అన్నారంట, అమ్మ ఆ రాజుగారు నిన్నే ప్రేమిస్తున్నాడు, నువ్వేమన్నా చెప్పు, నువ్వు రావాల్సిందే, నువ్వు వచ్చి పల్లకి ఎక్కాల్సిందే, నువ్వు వస్తే ఈ దేశానికి నువ్వు మేలు చేసిన దానివైతావు, ఆ రాజుగారు నీ మీద చింత కలిగి ఉన్నాడు, నిన్నే ధ్యానించుకుంటున్నాడు, నువ్వు ఎలాగైనా సరే ఒక్కసారి పల్లకి ఎక్కు, ఒక్కసారి వచ్చి రాజుగారిని చూసి రాజును బ్రతికించు. అప్పుడు వాళ్ళ అన్నలు చెప్పారంట, ఈమెకు అన్నలు ఉన్నారు, చెప్పండి ఇంకెవరు ఉన్నారు? అన్నలు. వాళ్ళ అన్నారు మాకు చెల్లెలు కలదు అంటారు, మాకు చిన్న చెల్లెలు కలదు. కానీ అన్నలు ఉన్నారంట, అమ్మ రాజును బ్రతికించవలసిన బాధ్యత మంది కదా, ఒకసారి వెళ్ళు, తప్పేముంది, నువ్వు పెళ్లి చేసుకోవద్దులే, చెప్పండి, నువ్వు పెళ్లి చేసుకోవద్దు, రాజును చూడు. నేను అంటే ఆమంటుందట, ఆయనను చూసుకోమను, నేను మాత్రం ఆయన్ను చూడను అంటే సరే అని చెప్పేసి ఆమెను మొత్తానికి చెలికెత్తలు మాయ చేసి పల్లకి పల్లకి ఎక్కించి ఆమె సరాసరి యెరూషలేములోకి వచ్చింది. ఆమె వస్తుండగా పట్టణం అంతా మిక్కిలి సంతోషం కలిగిందంట. ఆమె లోపలికి వచ్చింది, అంతఃపురంలోకి వచ్చింది. ఆమె వచ్చింది, రాజు ఎదురు తీసుకోవాలి కదా, ఆమెను చక్కగా సిద్ధపరిచారంట. సిద్ధపరిచి ఆమె ముసుగును ముందే చెప్పిందంట, నేను ముసుగులోనే ఉంటాను, ముసుగు తీనని. సరే ముసుగులోనే ఉండి ఆమె నిలబడింది. అప్పుడు రాజు ఈమెను వర్ణించడం మొదలు పెట్టాడట. నా ప్రియురాలా, అందరు చెప్పండి, నా ప్రియురాలా, మీరు చెప్పట్లే, నా ప్రియురాలా, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నా యొక్క సఖి, నా సంధ్య, నా యొక్క ఇష్టురాలా, తర్వాత సంధ్యారాగం చూపట్టుచు చంద్రబింబంత అందము గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు సూర్యుని ఎంత స్వచ్ఛము కళలు కలిగిందై ఈమె ఈమె అని వర్ణిస్తూ ఉంటే ఇవన్నీ ఎవరికి తెలుసు? ఒకే ఒక వ్యక్తి తెలుసు. అతను ఎవరంటే, నన్ను ప్రేమించిన నా గొర్రెల కాపరి. చెప్పాల, నన్ను ప్రేమించిన అతనికి మాత్రమే ఈ వర్ణన చెప్పాల. మీకు అర్థమైందో లేదో అని వాళ్ళిద్దరు ముందే వాళ్ళిద్దరు కూడా గాఢంగా ఇష్టపడిన వ్యక్తులు కదా. అప్పుడు ఈయన వర్ణించిన విధానం అంట. ఇప్పుడు మరలా ఈ వర్ణన ఎవరికి తెలుసు? నా ప్రియునికి మాత్రమే తెలుసు. అయితే ఇప్పుడు ఈమెకు ఒక్కసారికి అర్థమైందంట, ఇంతసేపు నన్ను వర్ణించింది ఎవరు? నేను గతములో ప్రేమించిన నా గొర్రెల కాపరి, నా కాపరి అని అంతవరకు తల దించుకున్న తల ఫస్ట్ టైం తల ఎత్తి చూసిందంట. చూడగానే ఎవరు? తన ప్రియుడు, నా ధవలవర్ణుడు, నా రత్నవర్ణుడని తనను ఆమె అంగీకరించింది. ఇది కథ, ఇది వృత్తాంతం. ఈ వృత్తాంతాన్ని వర్ణించడానికి పరమగీతం రాయబడింది. మీకు అర్థమైందో లేదు? పరమగీత సారాంశం అంతా మీకు క్లుప్తంగా ఒక కథలాగా చెప్పింది. ఇప్పుడు ఈ కథ మీకు అర్థమైతే పరమగీతం అర్థమవుతుంది. ఇప్పుడు పరమగీతం యొక్క సారాంశం ఏంటంటే, ఒక ప్రియుడు ఉన్నాడు, ఆ ప్రియురాలు ఉంది. ఎవరు ఆ ప్రియురాలు అంటే? సంఘము. చెప్పండి, ఈ ప్రియురాల పేరేం పేరు? సంఘము. ఈ సంఘాన్ని ఆ పరలోకపు సొలొమోను, రాజుల రాజు, అలంకరించబడిన రాజు ఈ కన్యకను ప్రేమించి భూలోకానికి వచ్చినాడు. ఆయన స్టేటస్ వదిలేసి, చెప్పండమ్మా, ఆయన స్టేటస్ ని వదిలేసి ఎక్కడికి వచ్చాడు? ఈ కేమ్ టు డౌన్, భూలోకానికి దిగి వచ్చాడు. దిగి వచ్చి నిన్ను ప్రేమించిన. నువ్వెవరు? నల్లని దానవు. ఎవరు నువ్వు? నువ్వెవరంటే నల్లని దానివి. నువ్వెవరంటే తృణీకరించబడిన దానివి. నువ్వెవరంటే అనల చేత ద్వేషించబడిన దానివి. నువ్వెవరంటే బ్రతకడానికి కొరకే బ్రతుకుతున్న దానివి, గొర్రెలను గాయించిన దానివి, ఎండ తగిలిన దానివి. ఎవరంట? నేను ఎండ తగిలిన దాన్ని అంటే శ్రమలు పడినది. ఇప్పుడు ఈ కన్యకను ప్రేమించినాడు, వశపరుచుకున్నాడు, ఈమె ప్రేమను పొందినాడు. అంత మాత్రం కథ అయిపోలే. మళ్ళీ అన్నాడు, నేను వెళ్తున్నాను. త్వరగా చెప్పండి. నేను వెళ్తాను, నేను మరలా వస్తాను, మరలా వచ్చినప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతవరకు రాలే. పోయి ఎన్ని రోజులైంది? 2000 సంవత్సరాలైంది. ఇదిగో వస్తానని చెప్పి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పి 7 సార్లు ఒకటే అధ్యాయం గ్రంథంలో రాయబడింది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇన్ని సార్లు చెప్పాడు కానీ 2000 years అయిపోయింది. దగ్గర 40 తరాలు గతించిపోయినాయి. ఎన్ని తరాలు? 40 తరాలు గతించిపోయినాయి. ఇంతవరకు జాడ, చెప్పండి, ఏ జాడ లేదు. కానీ ఖచ్చితంగా వస్తాడు. ఈ షులమైట్ ని పెండ్లి చేసుకుంటాడు. కానీ మధ్యలో ట్విస్ట్ ఏంటంటే, ఆయన వచ్చేటప్పటికి నీవు నీ ప్రేమను, అతని ఎడల నీకున్న ప్రేమను డోంట్ లూజ్ ఇట్. వాళ్ళు ఏమేం చేశారు? మంత్రులు వచ్చినారు, రాణులు వచ్చారు, చెలికెత్తెలు వచ్చారు, సైన్యాధిపతులు వచ్చారు, మంది మార్బలం వచ్చింది, కానుకలు వచ్చినాయి, పల్లకి వచ్చింది. వీడి వేయి చేతులు మోసగించబడి, నువ్వు ఒకవేళ నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా అని సొలొమోను కోసం కనుక వచ్చి ఉంటే ఆయన చేసుకునేవాడు కాదు. ఆమె అయిష్టంగానే ఆయనను చూడవచ్చు, కానీ నేను అతన్ని రాజుని చేసుకుందామని వచ్చిందా? ఏమండి, రాజుగారిని చేసుకుందామని వచ్చిందా? అందుకోసం రాలా. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కదా, అతను చనిపోతాడేమని బలవంతం చేస్తే గత్యంతరము లేక
ఆమె పల్లకి ఎక్కింది. కానీ నేను చూడనని చెప్పింది. ఆ వర్ణనతో గుర్తుపట్టి ఇప్పుడు అతన్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మన అంశం ఏంటంటే, ఇప్పుడు మనమే ఆ షులమైట్. ఎవరు ఆ షులమిత్ ఎవరండి? మనమే, సంఘమే. ఈ సంఘము ఆ సొలొమోను వచ్చే వరకు మీ ప్రేమను మీరు ఏం చేసుకోవాలా? క్రీస్తుల మీకున్న ప్రేమను ఏం కలిగి ఉండాలా? కాపాడుకోవాలి. దేనికి దాన్ని ఏ లోక సంబంధమైన ఆకర్షణలకు ఈ ప్రేమను మీరు పోగొట్టుకోకూడదు. మీరు పోగొట్టుకోకుండా ఈ ప్రేమను మీరు అంతం వరకు నిశ్చలంగా కాపాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన వస్తాడు, మిమ్మల్ని ఆయన పరమునకు తీసుకెళ్తాడు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన ఇంకొన్ని విషయాలు. ఈ పరమగీతంలో ఆమె తన ప్రియుని గురించి 7 విషయాలు చెప్పింది. ఎన్ని విషయాలు చెప్పింది? 7 విషయాలు. అవి కొంచెం క్లుప్తంగా చూసుకొని ముగించుకుందాం. మనం ఒకసారి అందరు చదువుకుందాం. మొట్టమొదటిగా చదువుకుందాం. పరమగీతము 5వ అధ్యాయము 10వ వచనం నుండి 16 వరకు కొన్ని సంగతులు ఉంటాయి. చదువుకుందాం అందరూ. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం. సాంగ్ ఆఫ్ సాలమన్ 5th chapter 10-16. నా ప్రియుడు ధవలవరుడు రత్నవరుడు 10,000 మంది పురుషులతో గుర్తింపవచ్చు. చదవండి. కనబడుచున్నవి అతని నేత్రములు నదీ తీరముల నుండి గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్లున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని పెదవులు పద్మములు ద్రవరూపక జటామాంసాలు పరిమళించును. అతని కరములు తార్షీషు రత్న భూషితమైన స్వర్ణ గోళం వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతప్పనిగా కనబడుచున్నది. అతని నోరు అతి మధురము. అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలరా, ఇతడే నా స్నేహితుడు, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి, నేను కొన్ని చెప్తాను. మీరు జస్ట్ రాసుకునే వాళ్ళు రాసుకోండి, లేదంటే గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మీట్లో తన ప్రియుని గురించి 2 విషయాలు చెప్పింది ఆమె. 2 హెడ్లైన్స్. ఒక హెడ్లైన్ ఏంటంటే, ఇంగ్లీష్ చెప్పండి. మై బిలవర్డ్, మీరు చెప్పట్లే, మై బిలవర్డ్ వైట్ అండ్ రెడీ. వైట్ అంటే ఏంటండి? తెలుపు. రెడ్ అంటే ఎరుపు. తన ప్రియుడు ఏమిటంటే, పాడదామా? ధవలవార్నోడా సత్యరూపి అన్నబడువాడా. పడండి. ధవలవార్నోడా సత్యరూపి అన్నబడువాడా, నన్ను రక్షించిన శకుండవు నాధనీకే శరణం. నన్ను నాధనీయే శరణం శరణం. సత్యముతో ఆత్మ. ఇప్పుడు ఇక్కడ ఒక మాట రాయబడింది, ధవలవర్ణుడు. చెప్పండి. దేవుని చిత్తమైతే మనం సెకండ్ పార్ట్లో రత్నవర్ణుని గురించి ధ్యానిద్దాం. ఫస్ట్ పార్ట్ ఇప్పుడు వర్షిప్ అంటే ఏంటి? ఫస్ట్ పార్ట్లో ధవలవర్ణుడు గురించి చెప్తాను. సెకండ్ పార్ట్లో దేవుని చిత్తమైతే రత్నవర్ణుడు చెప్తాను. ఇప్పుడు ధవలవర్ణుడు గురించి మీకు అర్థం కావాలంటే, ఇక్కడ ఇంగ్లీష్లో వైట్ అన్నాడు. ఏమన్నాడు? వైట్ అంటే తెలుపు. తెలుపు అంటే దేనికి గుర్తు? తెలుపు పరిశుద్ధత. ఏమిటి పరిశుద్ధత? ఎంత పరిశుద్ధుడు! పరలోకంలో యేసుక్రీస్తు వారికి ఎన్నో ఘనత నిమిత్తమైన పేర్లు ఉన్నాయి. కానీ దూతగణములు ఏమని ఆరాధిస్తున్నారు? హోలీ 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 హోలీ. ఆ మాటనే రాత్రింబగళ్ళు ఆరాధిస్తున్నాడు. అంటే పరలోకం రాత్రి లేదు, కానీ మనకు అర్థం కావడానికి ఆ మాట వాడమని. దెర్ ఇస్ నో నైట్ ఇన్ హెవెన్. పరలోకంలో ఏం లేదు, రాత్రి లేనందున. బైబిల్ చెప్తుంది అక్కడ రాత్రి లేనందున అని రాయబడింది. కానీ పరలోకంలో నాన్ స్టాప్ ఒక మాట పలకబడుతుంది. ఏంటో మాట అంటే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత ఏమిటో ఇక్కడ షులమితి 7 విషయాలు చెప్పింది. 7 విషయాలు వర్ణించింది. ఆ 7 ఒకసారి నేను నోటికి చెప్తాను, అందరు పలకండి. అపరంజి. ఆయన తల అపరంజి అని చెప్పింది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. హిస్ హెడ్ ఈజ్ వైట్ గోల్డ్. మొదటి. రెండవదిగా అతని శిరస్సు అపరంజి. 2, అందరు పలకండి. అతని నేత్రములు పాలతో కడగబడినట్లున్నవి. చెప్పండి. రెండోది ఏమిటి? మిల్క్ అంటే ఏమిటి? మిల్క్ అంటే ఏంటండి? పాలు. అది రాసుకోండి. 2, ఆయన నేత్రములు పాలు అని రాయబడి. మీరు గుర్తుపెట్టుకోండి అట్లా. సెకండ్. 3, అతని చెక్కిళ్ళు గురించి ఇక్కడ తెలుగులో పరిమళ పుష్ప స్థానములని, ఇంగ్లీష్లో లిల్లీ అని రాయబడింది. ఏమనుంది? లిల్లీ అంటే, లిల్లీ పుష్పం అంటే
లిల్లీ పుష్పం ఎలా ఉంటుందండి? చెప్పండి, త్వరగా చెప్పండి. వైట్. అది మీరు గుర్తు పెట్టుకోండి. లిల్లీ ఇస్ చెక్ హిస్ చీక్స్ ఇస్ లిల్లీ అని రాసుకోండి. 3. 4 అతని కరములు. చెప్పండి. కరములు అంటే కరములు అంటే ఏంటండి? కొన్ని పేర్లు ఉంటాయి. ఆ కరములు ఏంటివంట? తార్షీషు రత్నము. తెలుగులో తార్షీష్ ఉంది. మనం తార్షీషు రత్నం గురించి మనం బుక్స్ వెతికితే ఇట్స్ అ వైట్ డైమండ్. కోహినూర్ డైమండ్ ఏంటండి? ఏ కలర్లో ఉంటుంది అది? వైట్, ప్యూర్ వైట్. ఇప్పుడు మీరు గమనిస్తే ఆయన యొక్క చేతులు తార్షీషు రత్నము. ఇప్పటికి తర్వాత అందరు చెప్పండి. ఆయన కాయము. కాయం అంటే దేహం. ఆయన శరీరం. ఆ కాయము పలకండి. దంతపు పని. చెప్పండి. దంతం ఎలా ఉంటుందండి? మీరు గుర్తుపెట్టుకోండి. దంతము. ఆయన కాయము దంతము రాసుకోండి. తర్వాత ఆయన కాళ్ళు. అందరు చెప్పండి. నిలువబడిన చలువరాతి స్తంభములు. చలువరా అంటే ఏంటండి? మార్బల్ ఎలా ఉంటుంది? వైట్. రాసుకోండి. ఆయన కాళ్ళు మార్బల్స్ అంటే వైట్. తర్వాత అందరు పలకండి. ఆయన వైఖరి అంటే యాటిట్యూడ్. హిస్ యాటిట్యూడ్. ఆయన ఎలా అంటే ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే లెబనోను పర్వతం ఎలాంటిదంటే 365 days మీకు ఒక కథ చెప్పాల్సి వస్తుంది. తర్వాత చెప్తే, ఇప్పుడు చెప్పను. అది కూడా వైట్. ఏంటంటే ఆయన వైఖరి లెబనోను పర్వతం అంటే ఆ పర్వతం 365 రోజులు మంచుతో కప్పబడి ఉంటుందంట. ఎలా ఉంటుందంట? మంచు ఎలా ఉంటుందండి? వైట్. అరే ఇప్పుడు మీకు ఏమేమి చెప్పండి. అందరు చెప్పండి. హిస్ హెడ్. మీరు చెప్పాలి. హిస్ హెడ్ ఎలా ఉంది? వైట్. హిస్ ఐస్, హిస్ చీక్స్, హిస్ హ్యాండ్స్, హిస్ బాడీ, హిస్ లెగ్స్, హిస్ యాటిట్యూడ్. అరే మళ్ళీ ఒక్కసారి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఒక్కరు మాత్రం వైట్ అంటారు. ఎవరు వైట్ చెప్పట్లా. కనీసం పలకండి. వైట్ స్పెల్లింగ్ చెప్పండి. అందరు మీరు వైట్ గట్టిగా చెప్పాలి నాకు. తర్వాత 7 సంగతులు చెప్తాను, మీరు మర్చిపోలేరు ఇంకా. 1 2 3. హిస్ హెడ్, హిస్ ఐస్, హిస్ చీక్స్, హిస్ హ్యాండ్స్, హిస్ బాడీ, హిస్ లెగ్స్, హిస్ యాటిట్యూడ్, హీస్. అరే మళ్ళీ ఇంకొకసారి అంత లేట్గా వచ్చే వాళ్ళ కోసం. హిస్ హెడ్, హిస్ ఐస్, హిస్ చీక్స్, హిస్ హ్యాండ్స్, హిస్ బాడీ, హిస్ లెగ్స్, హిస్ యాటిట్యూడ్, హీస్. దట్స్ వై మై బిలవర్డ్ ఈస్ వైట్. అని చెప్పండి. దట్స్ వై మై బిలవర్డ్ ఈస్ వైట్. ఎందుకు నా ప్రియుడు ధవలవర్ణుడు అంటే ఆయనలో ఉన్న 7 కోణాలు చూపిస్తుంది షులమైట్. రెడ్ గురించి మధ్యాహ్నం చెప్తాను. సరే ఇప్పుడు 7:7 ఒకసారి ఆయన హెడ్ గురించి రాయబడింది. హిస్ హెడ్. ఆయన తలలో ఏమేమి ఉంటాయండి? తలలో ఏమేముంటాయండి? బుర్ర ఉంటుందా? తలలో ఏముంటాయండి? కళ్ళు ఉంటాయి. సర్వేంద్రియానం నయనం ప్రధానం. తలలో మెయిన్ పార్ట్ ఏంటంటే కళ్ళు. తలలో ఏంటంటే నాసిక. తలలో ఏంటంటే చెవులు. తలలో ఏముంటుందంటే నాలుక. తలలో ఏముంటుందంటే ఆలోచన. ఇవన్నీ ఈ 5 కలిస్తే తల. యేసుక్రీస్తు యొక్క తల ఎలాంటిదంటే 5 కోణములలో ఆయన వైట్. ఆయన అందరు చెప్పండి. ఆయన చూపు పరిశుద్ధం, ఆయన వినికిడి పరిశుద్ధం, ఆయన మాటలు పరిశుద్ధం. ఆయన ముక్కు అనేది సాక్ష్యాన్ని గుర్తు. నాసిక అంటే స్మెల్ అంటే వాసన అంటే సాక్ష్యం. మీకు అర్థమైందో లేదో? ఆయన సాక్ష్యము పరిశుద్ధం. ఇప్పుడు ఆయన శిరస్సు గురించి మాట్లాడితే మీకు తెల్లవారుతుంది. ఒక రోజు సరిపోదు ఆయన తల గురించి మాట్లాడడానికి. ఆయన చూపు ఆయన గురించి ఆయన దృష్టి గురించి రాయబడిందని చెప్పండి. నీ కను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కల్మషమైనది. ఆయన కళ్ళంట చెడును చూడలేవంట. మనం చెడు చూడడానికి ఎంజాయ్ చేస్తాం. మన కళ్ళు ఎలాంటివంటే చెడు చాలా. ఒక యవనస్తుడి గురించి సాక్ష్యం చెప్పాడు. ఆ బాబు రక్షణ సాక్ష్యం చెప్తూ రాత్రి 11 గంటలకు సెల్లు మొదలు పెడితే పొద్దున 5 అయ్యేదంట. ఏం చూసేవాడు రా అంటే మీకు చెప్పకూడదు అంకుల్ అన్నాడు. మన కళ్ళు ఎలాంటివంటే ఎంత చెడు చూసినా ఇవి సాటిస్ఫై కావు. యేసుప్రభు కళ్ళు ఎలాంటివంటే చెడుతనము చూడలేనంత నిష్కల్మషమైనది. చూడలేవు అవి. ఆయన కళ్ళు చెడును చూడలేవు. ఆయన కళ్ళు అంత పవిత్రమైనవి. ఆయన వినికిడి మన చెవులు ఎలాంటివంటే మంచి కంటే చెడు వినడానికి ఎక్కువ ఇష్టపడతాయి. యేసుప్రభు చెవులు ఎలాంటివంటే చెడును వినడానికి ఆయన ఎంత మాత్రము ఇష్టపడేవాడు కాడాయన. ఆయన నాసిక ఏంటంటే ఆయన సాక్ష్యము టాప్ టు బాటము పరిశుద్ధుడు ఆయన. ఇప్పుడు నేను చెప్పలేను, మరి ఒక జీవితకాలం సరిపోదు ఆయన సాక్ష్యాన్ని చెప్పడానికి. ఒక చిన్న బిట్ చెప్తా పలకండి. యేసు ప్రభు
పలకరండి. యేసు ప్రభు బాప్తిజం తీసుకున్నాడు. అక్కడి నుండి 40 రోజుల ప్రార్థనకి వెళ్ళి 40 రోజుల కొండ ప్రార్థన పోయాడు. ఎక్కడ పోయాడు? 40 రోజుల కొండ ప్రార్థన. అక్కడి నుండి సువార్తకి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి సిలువకి ఎక్కాడు, గొల్గోతా కొండ ఎక్కాడు. అక్కడి నుండి సమాధికి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి పరమకి వెళ్ళిపోయాడు. ఇంటికి మాత్రం పోలేదంట. మీకు అర్థమైందో లేదు? ఇప్పుడు నేను కూడా సేవకున్నే. మాటికి ఇంటికి పోతా, మాటికి పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేస్తా, మాటికి ఇంకా లోకంలో ఉన్న బంధువులందరి దగ్గరికి చిన్న చిన్న వాడికి కూడా బస్సు ఎక్కిపోతా. యేసు ప్రభు ఆయన బాప్తిజం తీసుకోవడానికి యోర్దానికి వచ్చింది మొదలుకొని ఆయన మరలా తన స్వజనుల దగ్గరికి పోలేదు. ఆయన ఎంటైర్ డిఫరెంట్. ఆయన ప్రత్యేకమైన వాడు. అందరూ చెప్పండి. ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయన సాక్ష్యాన్ని మనం మాట్లాడలేం. 7 స్త్రీలతో మాట్లాడతారైనా, 7 స్త్రీలతో మాట్లాడేటప్పుడు అమ్మ అనే మాట్లాడాను. 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటిగాడు. ఆమె ఒక సమరయ, ఆమె సమారిటను, ఆమె మరలా మాట్లాడడానికి ఇష్టం లేని వ్యక్తి. ఆమె అలాంటి వ్యక్తిని అమ్మ అనే మాట్లాడినాడు. రాళ్ళతో కొట్టబడి చంపబడడానికి సిద్ధంగా ఉన్న స్త్రీతో అంటాడు, అమ్మ నిన్నెవరు శిక్షించలేదా అంటాడు. ఒక స్త్రీ ఏడ్చుకుంటుంది సమాధుల తోటలో, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అన్నాడు. ఒక స్త్రీ తన కుమార్తె కోసం దయ్యం పట్టిందని ఏడిస్తే, అమ్మ నీ విశ్వాసము గొప్పది అన్నాడు. 7 స్త్రీలను ఆయన అమ్మ 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 అంటాడు. ఆయన మాటలో కొన్నిసార్లు మనం మాట్లాడేటప్పుడు ఎంత వల్గర్గా ఉంటాయంటే మన మాటలు. అసలు ఒక అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కానీ లేడీస్తో మాట్లాడేటప్పుడు మన సంభాషణ ఎలా ఉంటుందంటే లెక్కలేని తనం కనపడుతుంది. లేకుంటే వరుసలు వరుసలు లేకుండా మాట్లాడతాం. అసలు ఏ స్త్రీతో మాట్లాడినా అమ్మ అమ్మ. ఆయన సాక్ష్యము వైట్, ఆయన శిరస్సు అపరంజి, ఆ శిరస్సు వైట్. ఆయన నేత్రములు నదీ తీరములందుండే గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలంటే ఏంటివి? మిల్క్. మామూలు నిజంగా పాలంటే పచ్చ గడ్డి తిని కర్రెటి ఆవు తెల్ల పాలిస్తుంది. ఈ సిస్టమ్ భలే ఉంటుంది, నాకు భలే నచ్చుతుంది. నల్లగా ఉంటుంది ఆ బర్రె, పచ్చ గడ్డి తింటుంది. వైట్ మిల్క్. మిల్క్ అంటేనే వైట్. వైట్కి ఉన్న పేరులో ఒక పేరు ఏంటంటే మిల్క్ వైట్. ఏం వైట్? మిల్క్ వైట్. నిజంగా యేసుక్రీస్తు కనుదృష్టి ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. ఆయన కనుదృష్టి పరిశుద్ధ. ఎవరిని చూసినా పరిశుద్ధంగానే చూస్తాడు ఆయన. ఎవరిని చూసినా ఎలా చూస్తాడు? ఆయన కనుచూపులో అపవిత్రత ఉండదు. ఆయన దృష్టి పవిత్రమైనది. ఆయన చెక్కిళ్ళ గురించి రాయబడిందంటే, చెక్కిళ్ళు దేనికి గుర్తంటే మనుషుని యొక్క సౌందర్యానికి. యేసుక్రీస్తు సౌందర్య రీతిగా తీసుకుంటే కూడా ఆయన పరిశుద్ధమైన ఆయన నీతిని గురించి మాట్లాడుతుంది. ఆయనకి చేతులు, బైబిల్ చేతులు అంటే కరములు. ఆయన కరములు తార్షీషు రత్నములు. ఏం ఒక మాట, కొన్ని పేర్లు ఉన్నాయి, మీకు చాలా తెలియకుండా పెట్టుకుంటారు. శ్రీకర తెలుసా? ఒక బోన ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో. శ్రీకర హాస్పిటల్ ఫేమస్. శ్రీకర, కర అంటే చెయ్యి. శ్రీకర అంటే మంచి చెయ్యి. సుధాకర, ఏం కర? సుధాకర్. చాలా మంది పేరు సుధాకర. కర అంటే చెయ్యి, అంటే అమృత హస్తం. ఏంటండి సుధాకర్ అంటే? ఏంటండి చెప్పండి? అమృత హస్తం. కరుణాకర. కరుణ అంటే దయ, కర అంటే చెయ్యి. కరుణాకర అంటే దయగల హస్తం. సుధాకర, కరుణాకర, శ్రీకర. ఇంకోటి చాలా కర. శుభాకర. శుభాకర్ అంటే శుభ అంటే మంచి అంటే అతను చేయి పెడితే మంచిది. నిజంగా ఇప్పుడు యేసుక్రీస్తు చేతులు ఏంటివంటే బైబిల్ చెప్తుంది. అందరూ ఒకసారి చేతులు చూపించండి. మీ చేతులు ఉన్నాయి? చేతులు ఉన్నాయా? వెరీ గుడ్. మీ చేతులకు ప్రత్యేకత ఉంది తెలుసా? అద్భుతమైన విషయం. చూపించనండి. యోబు గ్రంథం 37:7. బుక్ ఆఫ్ జాబ్స్ 37:7. యోబు గ్రంథం 37:7. అందరు చదవాలా? వెయిట్ అందరు తీయండి. స్టార్ట్. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. అందరూ ఒకసారి చెప్పండి. యెహోవా నీవు నన్ను పరిశీలించి తెలిసికొంటివి. యెహోవా అన్న పదాన్ని హెబ్రీ భాషలో యహ్వే అంటారు. ఏమంటారు దాన్ని? మీరు నెట్లో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. యెహోవా అన్న మాట కొడితే మీ గూగుల్లో YHWH చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? త్వరగా చెప్పండి. ఏమని? YHWH అంటే అది ప్రొనౌన్సియేషన్ యాహ్వే వస్తుంది. ఇప్పుడు యాహ్వే అనే మాటను హెబ్రీ భాషలో ఎలా రాస్తారంటే హెచ్ని సింగిల్ లెటర్ ఐ లాగా రాస్తారు. WW గాని రాస్తారు. హెచ్ని హెచ్గా రాస్తారు. ఒకసారి అందరు మీ చేతుల్లో యేసు ప్రభు పేరు చూపించండి. అందరు చేయి చూపించండి. ఇట్లా చేయి చూపించండి. ఒకసారి చూపించాయా? సీరియస్గా చూస్తానా? అందరు చెప్పండి. సరే పలకండి అమ్మా. YHWH. మళ్ళీ చెప్పండి.
వై. ఇప్పుడు ఇట్లా ఉంటుంది YHWH. ఇప్పుడు చెప్పండి హెచ్ హెచ్. మళ్ళీ ఒకసారి మీరు ఇప్పుడు దేవుని పేరు ఎక్కడుంది చెప్పండి ఒకసారి. అందరు చెప్పండి అమ్మా, యెహోవా అన్న పేరు ఎక్కడుంది? అప్పుడు అందరూ ఒకసారి చేతులు చూపించండి. గాడ్ బ్లెస్ యు. ఇవి చేతులు అందరి చేతుల్లో ఏముంది చెప్పాలా? అందరి చేతుల్లో ఏముంది? యెహోవా అన్న నామం ఉంది. దేవునికి పార్షాలిటీ లేదు, దేవునికి స్వార్థం లేదు. నువ్వు మంచోడు కాదు కదా అని చేయి సగం, నీ చేయిని వేరుగా పెట్టలేదు ఆయన. నువ్వు చెడ్డోడు కదా నీ చేయిని వేరుగా పెట్టలా. ప్రతి మానవుడు కదా. యోబు 37 రాశాడు. అందుకే యూదులు ప్రొద్దున లేస్తూనే ఇలా చేతులు చూసుకుంటారంట. చేతులు చూసుకొని ఇలా నమస్కరించుకొని ఆ దేవుణ్ణి ఆరాధిస్తారంట. ఇంకొందరు ప్రొద్దునే లేస్తానే ఇలా అరచేతులు చూసుకొని ఇలా అనుకుని దేవుణ్ణి ఆరాధిస్తారంట. దేవుని నామాన్ని వాళ్ళ ముఖం మీద ఇలా అనుకొని దేవుని స్తుతిస్తారంట. ముస్లిమ్స్ కూడా అండి, పొద్దున్నే ముస్లిమ్స్ ఏం చేస్తారంటే లేడమే ఇలా చేతులు చూస్తారు. చేతులు చూసుకొని ఇలా అనుకొని నమస్కరించుకొని నమాజ్కి వెళ్ళిపోతారు. యూదులు ఇది మనకు బైబిల్లో ఉంది కానీ మనం గుర్తుపట్టలే ఇంతవరకు. ఇప్పుడు చదవండి యోబు 37:7. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుష్యుని యొక్క చేతిని ఆయన బిగించి ముద్ర వేసి ఉన్నాడు. అంటే ఇప్పుడు మీ అందరి చేతుల్లో ఏముంది? ఆయన సృష్టి కార్యము. ఆయన సృష్టి అంతటిని అర్థం చేసుకోవాలంటే ఆయన నామం అర్థం చేసుకోవాలి. ఆయన నామములో ఆయన సృష్టి కార్యం అంతా బిగించి పెట్టాడు. ఆ నామాన్ని నీ తల్లి గర్భంలో ఉండగానే నీ చేతుల మీద ఆయన ప్రింట్ చేసి పెట్టాడు. వాట్ ఏ గ్రేట్ గాడ్. పుట్టుకతోనే నీ పేరు ఇప్పుడు మనము నీ ఉద్యోగానికి ఉద్యోగం, నీకు ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. నీకే ఉద్యోగం వస్తే ఏం చేసి సీల్ తయారు చేసుకుంటావు. ఏం చేసుకుంటావు? డిప్యూటీ కలెక్టర్ అయ్యండి, నీ పేరు ఏం చేసుకుంటావు? సీల్. నీ పేరు చెప్పుని ఇట్లా సీల్ కొడతావు. నీ పేరు నీ సీలు. ఇప్పుడు దేవుని సీల్ ఎక్కడుంది? త్వరగా చెప్పండి. ఇలా తీసుకొని ఇట్లా కొడితే చాలు దేవుని హస్తం పడిపోతుంది. దేవుని నామమే సీల్ కదండి. అర్థమైందా మీకు? అండ్ నేమ్ ఈజ్ అ సీల్. ఒక మనిషి యొక్క గొప్పతనం సీల్ చూపిస్తుంది. ముద్ర. ఆ ముద్ర ఏంటంటే ఆయన హస్తం. ఆ హస్తం ఎక్కడుందంటే ఆయన నామం. ఆ నామం ఎక్కడుందంటే మీ చేతుల మీద. ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే దేవుడు లోకమును ఎంతో ఆయన నామాన్ని నీ చేతులు. అందుకే ఇప్పుడు అందరు చెప్పండి, నా చేతులే శ్రీకర, నా చేతులే శుభకర, నా చేతులే సుధకర, నా చేతులే కరుణాకర. ఎన్న అనుకో అన్ని. ఇప్పుడు శుభకర, శ్రీకర, సుధాకర, కరుణాకర. ఆ కర ఎవరు? నీ హస్తములే. నీ హస్తములే దేవుని నామం. పరమగీతంలో షులమైట్ అంటుంది ఆయన చేతులు తార్షీషు రత్న గోళములు, ఆయన కాళ్ళు బంగారు మెట్ల మీద నిలపబడిన చలువరాతి స్తంభములు. ఇటాలియన్ మార్బల్ స్టోన్. తెల్లగా ఉంటుంది అది, దాంట్లో మచ్చలు ఉండవు. ఇజ్రాయెల్ దేశంలో మీరు ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు అలంకరణకు ఆ ఇంటి ముందర స్తంభాలు నిలబెడతారంట. ఆ స్తంభాలు ఏంటంటే చలువరాయి. ఆ చలువరాతిని మంచిగా చెక్కి అలా నిలబెడతారంట ఇంటి ముందర. ఆ స్తంభాలు యేసుక్రీస్తు కాళ్ళతో పోల్చబడింది. ఆయన నడక, కాళ్ళు ఏం చూపిస్తాయండి? నడక. చెప్పండి, కాళ్ళు ఏం చూపిస్తాయి? నడక. ఈ నడక ఏం చూపిస్తుందంటే ఆయన పవిత్రత. మన కాళ్ళు ఏం చూపిస్తాయంటే మన నడకే మన ప్రవర్తన. తెలుసా అండి? ఎందుకు నడక బాగాలేదంటాం. కొంచెం గర్వంగా నడిచేట్లాడు సార్, ఇట్లా నడుస్తాం. గర్వంగా నడిచే నడక వేరుంటుంది, అతి వినయమో నడక వేరుంటుంది, మర్యాదస్తు నడక వేరుంటుంది, గౌరవార్థం నడక వేరుంటుంది, పెండి నడక. ఏమండి పెళ్ళి గబగబ ఒకసారి పెళ్లి పోయినాం, నేనే పెళ్లి స్పీకరు. అమ్మాయి ఫస్ట్ అబ్బాయి వచ్చి ముందు కూర్చున్నాడు. అమ్మాయి పెళ్ళి ఆమె దూడకొచ్చి నా భార్యను పంపిన, పోయి తీసుకురా బొమ్మ ప్రార్థన చేసి అంటే ఆమె తీసుకొచ్చింది, ఆమె నిలబెట్టింది. వాళ్ళు ఎంటర్ రావట్లే. అమ్మాయి ఆమె గబగబ ఆమె ముక్కతో వచ్చేస్తుంది. అప్పుడు ఆపి అమ్మాయి ఇటు నడవకూడదు, పెళ్లి కూతురు ఇటు నడవకూడదు, నెమ్మదిగా నడవల్ల, పెళ్లి నడకంటే తెలియదు నీకు అని చెప్పి ఆమె చేయి పట్టుకొని నెమ్మదిగా నడిపించుకొని తెచ్చారు. పెళ్లి నడక వేరు, గర్వపు నడక వేరు, మర్యాద నడక వేరు, నిర్లక్ష్య నడక వేరు. నడక అనేది మన ప్రవర్తన. యేసుక్రీస్తు నడక ఎలా ఉందంటే చలువరాతి స్తంభములు. అంటే ఆ నడక ఎలా ఉందంటే గంభీర్యాన్ని చూపిస్తుంది, పవిత్రత చూపిస్తుంది. ఆయన నడకలో ఆయన తన సమస్తమైన ప్రవర్తనలో పరిశుద్ధుడని బైబిల్ చెప్తుంది. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉందన్నమాట. కాబట్టి ఆయన నడక గురించి మాట్లాడుతుంది. చివరిగా ఆయన నడక, ఆయన కాయము, దంతము పని. ఏమంట? దంతం అంటే ఏంటండి? అందరు సార్ దంతాలు ఉన్నాయండి మీకు? ఎలా ఉన్నాయి? అందరివి తెల్లగా ఉన్నాయి దాదాపుగా. అందరి కాలం పేస్టులు వచ్చినాయి కానీ అందరు తెల్లగా అయిపోతాయి. ఒకప్పుడు పనులు వేరుండేటివి. దాదాపు 90% అందరి పనులు తెల్లగా ఉంటాయి. ఈ పనులు అనేటివి ఏం చూపిస్తాయంటే, ఒకసారి ఒక గురువు గారు
నడుచుకుంటూ పోతున్నాడు శిష్యులకి ఏదో నేర్పాలని. శిష్యులంతా శిష్యులు గురువుగారిని వెంబడిస్తున్నారంట. అందులో దారిలో ఓ చచ్చిపోయిన కుక్క పడిందంట. ఏం కుక్క? త్వరగా చెప్పండి. చచ్చిపోయిన కుక్క. అది ఎప్పుడో చచ్చిపోయింది, 3 రోజులు వారం క్రితం. అందరూ శిష్యులు ముక్కులు మూసుకొని గట్టిగా పోతుందంట. గురువుగారు చచ్చిపోయిన కుక్క దగ్గర నిలబడుకున్నాడట. గురువుగారు కుక్క చచ్చిపోయింది అన్నట. నాకు తెలుసు అన్నట. ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నారంటే దాంట్లో మీకు ఏం మంచిది కనిపిస్తుంది అన్నారట. చెప్పండి, త్వరగా చెప్పండి. ఆ చచ్చిన కుక్కలో, త్వరగా చెప్పండి, ఆ చచ్చిన కుక్కలో మీకు మంచిది ఏం కనిపిస్తుంది అంటే శిష్యులు అంట, దీంట్లో ఏం మంచిది ఉంది గురువు గారు, ముక్కులు మూసుకొని పోవడం తప్ప అన్నారంట. అప్పుడు గురువు అన్నారంట, నాకు దీంట్లో చాలా మంచిది కనిపిస్తుంది. ఏమిటంటే దాని పండ్లు తెల్లగా ఆ ఎండపడ్డప్పుడు ఆ పండ్ల మీద ఎండబడి మెరుస్తున్నాయంట. ఆ పండ్లు ఎంత తెల్లగా ఉన్నాయి. మనిషి దంతాలు బైబిల్ చెప్తోంది యేసుక్రీస్తు ఖాయమంట. అంటే ఆయన దేహము దంతపు పనిగా ఉందంట. ఏం పని? దంతము. దంతం అంటే ఏంటి? ఏనుగు దంతం వాడతారు, దానికి వాడతారు. ఏనుగు దంతాలు తెల్లగా ఉంటాయి. యేసుక్రీస్తు ఆయన దేహము పరిశుద్ధం. నిజంగా చెప్పాలంటే దీని గురించి మాట్లాడడానికి వీలు లేదు. ఇక్కడ చాలా విలువైన విషయం ఇక్కడ దాచబడింది. తర్వాత చివరికి ఏంటంటే ఆయన వైఖరి లెబనోను పర్వతం. 365 రోజులు మంచుతో కప్పబడి ఉండే లెబనోను. మీకు విషయం చెప్తున్నాను. యెరూషలేం పట్టణానికంట వాటర్ సోర్స్ ఏంటంటే జోర్డాన్. ఏది? జోర్డాన్. జెరూసలేంకి వాటర్ సోర్స్ ఏంటి? జోర్డాన్. ఆ జోర్డాన్ ఎక్కడి నుంచి వస్తుందంటే లెబనోన్ నుంచి వస్తుందంట. లెబనోను మంచుతో ఉండి ఆ మంచు కరిగి వాటర్గా వస్తుంది. సహజ సిద్ధమైన వాటర్ అనేది ఆ వాటరు. కాబట్టి నా అంశం ఏంటంటే యేసుక్రీస్తు వైఖరి మంచు. మంచు అంటే ఏంటి? తెలుపు. తెలుపు అంటే పరిశుద్ధత. అందుకే షులమిత్ అంటోంది మై బిలవర్డ్ వైట్. మై బిలవర్డ్ వైట్. నిజంగా మనం చెప్పాలంటే మనం ఎవరము? ఎంటైర్ బ్లాక్. చదవండి అన్నమాట. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము అందరు చదువు. 8వ వచనం. ఎఫ్ఎస్సి 5:8. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, చాలు, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. అందరు చదవండి గట్టిగా మాట. మునుపు మీరు పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు. ఏం వచనం అండి ఇది! ఈ వచనం ఒక్కటి చాలు మన ఆరాధనకు. మన ఆరాధనలో ఏం చెప్పాలంటే ప్రభువా పూర్వము నేను ఎవరంటే చీకటి, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నాను. వెలుగుకు చీకటికి ఎంత తేడా అండి! గతంలో నేను అంతా చీకటే. నా తల చెప్పాలి మీరు అందరూ చెప్పాలి. నా తల ఏంటి ఒకప్పుడు రక్షణ పొందక ముందు? నా చూపు, నా వినికిడి, నా సాక్ష్యము, నా మాటలు, నా చేతులు దొంగ చేతులు, అవి దొంగ సొమ్ము కోసం ఆశపడే చేతులు. నా నడక, నా దేహము చీకటిమయం, నా హృదయము చీకటి. నేను టోటల్ ఎంటైర్ చీకటి. నీ ఒక్కడవే పరిశుద్ధుడవు, నీవు మాత్రమే పరిశుద్ధుడవు. నీ పరిశుద్ధతంతా నాకు ఇవ్వడానికి నా చీకటి అంతా తాను తీసుకున్నాడు. ఆయన చూడనోళ్ళు మనుషులు, చూడనోళ్ళు. ఇంకొక వచనం చదువుకున్నాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. అందరు చదువుకుందాం. మంచి వాక్యం. అందరు చదువుకుందాం. 13వ వచనం. కొలస్సీ 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసిన. చాలు. ఏం అధికారం అంటే అది? అంధకారం అంటే చీకటి. అంధకారం అన్నమాట చాలా హార్డ్ వర్డ్ ఇది. చాలా అంధకారమైన చీకటిలో నుండి మనల్ని ఏం చేశాడట? విడుదల చేసినాడు. ఆయన తన కుమారుని రాజ్యవారసులనుగా చేశాడు. కాబట్టి ప్రభా ఈ 2 మాటలు మీరు చెప్పాలి. ప్రభా నువ్వైతే కంప్లీట్ వైట్, నేనైతే కంప్లీట్ బ్లాక్, కంప్లీట్ డార్క్నెస్. అంధకారముతో నేనుంటుని. నా బ్రతుకు, నా చీకటి, నా మాటలు, నా అంతరంగము, నా యొక్క క్రియలు, నా ప్రవర్తన, నా ఆలోచనలు, నా చూపు అంతా చీకటే. మునుపు మీరు చీకటి ఏంటి? అయితే యేసు ప్రభా నువ్వైతే వైట్. నువ్వు కంప్లీట్ వైట్. యువర్ హెడ్ ఈజ్ వైట్, యువర్ ఐస్ ఈజ్ వైట్, యువర్ యాటిట్యూడ్ ఈజ్ వైట్, యువర్ బాడీ ఈజ్ వైట్, యువర్ హ్యాండ్స్ ఈజ్ వైట్, యువర్ టోటల్ వైట్. అయితే నా కొరకు నలుపుగా మారిపోయినావు. కటిక చీకటిలో అంతటా ఆ దేశమందు చీకటి కమ్మెను. మధ్యాహ్నం మొదలుకొని రమారమి 3 వరకు ఆ దేశం ఏమైందంట? చీకటి అయిపోయింది. నువ్వు చీకటిలో నా కోసము ప్రాణం వదిలేసినావు, చీకటిలో వేలాడినావు. అవునా కదండి? లూకాసు రాస్తాడు ఆ దేశమందు సూర్యుడు అదృశ్యుడైన. దేశమంతా చీకటి కమ్మింది. నా పాపము నీ పాపము ఆయన మీద మోపబడింది. తద్వారా నాకు విడుదలైంది, తద్వారా నాకు వెలుగుగా అయిపోయాను. ఇందుకై నీకు వందనాలని చెప్పగలిగినప్పుడు అది ఆరాధన. లేచి నిలబడదాం.